హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ Q3 2025 రిజల్ట్స్ అయితే మనం డిస్కస్ చేయబోతున్నాము. సో ఈ క్వార్టర్కి 6 to 7% అయితే సిగ్నిఫికెంట్ గ్రోత్ అయితే కనిపిస్తుంది పాస్ట్ ప్రీవియస్ క్వార్టర్తో కంపేర్ చేసుకుంటే. అండ్ ఇయర్ ఆన్ ఇయర్లో కూడా మనకి 19 to 20% అయితే సిగ్నిఫికెంట్ గ్రోత్ కనిపిస్తుంది. ఈ ఇయర్లో 2653 crores డెలివర్ చేస్తే అదే పాస్ట్ ఇయర్లో సేమ్ క్వార్టర్లో 2227 crores అయితే డెలివర్ చేశారు. సో పాస్ట్ క్వార్టర్లోనూ గ్రోత్ కనిపిస్తుంది, ఇయర్ ఆన్ ఇయర్లోనూ గ్రోత్ కనిపిస్తుంది. ఇది మనకి ఒక పాజిటివ్గా చెప్పుకోవచ్చు. అండ్ ఆల్సో ఆపరేటింగ్ ప్రాఫిట్ కూడా క్వార్టర్ టు క్వార్టర్ మెయింటైన్ చేస్తూ వచ్చారు అండ్ ఇయర్ ఆన్ ఇయర్లో కూడా మెయింటైన్ చేస్తూ వచ్చారు. సో ఈ క్వార్టర్కి 1661 crores అయితే వీళ్ళు కాస్ట్ కంట్రోల్ చేశారు. సో లాస్ట్ క్వార్టర్లో 16,665 crores అయితే వీళ్ళు ఆపరేషన్ ప్రాఫిట్ తీసుకున్నారు. అండ్ ఆల్సో దీని ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్ గురించి మాట్లాడాలి అంటే వీళ్ళు ఎక్కడికక్కడ రెడ్యూస్ చేయకుండా అలాగే ఇంక్రీజ్ చేయకుండా బ్యాలెన్స్గా ఆపరేషనల్ ప్రాఫిట్ అనేది డెలివర్ చేస్తున్నారు. అండ్ కంపెనీ ఈ క్వార్టర్కి లాస్ నుంచి ప్రాఫిట్కి అయితే కన్వర్ట్ అయింది. ఎలాగంటే 428 crores లాస్ట్ ఇయర్లో లాస్ ఉంటే ఈ ఇయర్ 202 crores ప్రాఫిట్ అయితే డెలివర్ చేశారు ఈ క్వార్టర్కి. ఎందుకంటే 53 crores ఎక్స్పెన్షనల్ ఐటమ్స్ లైక్ ఇంకా వేరే పెట్టుబడులు కానీ ఇంకా సమ్ కాంట్రిబ్యూటెడ్ సోర్సెస్ నుంచి కానీ 408 crores అయితే అదనంగా లాభం వచ్చింది. అండ్ ఆల్సో ఈపీఎస్ అనేది చూసుకుంటే పాస్ట్ క్వార్టర్లో 0.27 నెగిటివ్లో ఉంటే ఈ క్వార్టర్ 0.25 పైసా పాజిటివ్లోకి వచ్చింది. సో ఇది కూడా మనకి ఈపీఎస్ అంటే ఇప్పుడు ఒక సపోజ్ ఒక కంపెనీ షేర్ మీద మనకి ఎంత లాభం వస్తుంది పాస్ట్ క్వార్టర్ నుంచి ఈ క్వార్టర్కి ఒక షేర్ అనేది కొంటే ఆ షేర్ మీద పాస్ట్ క్వార్టర్కి ఈ క్వార్టర్కి మనకి ఎంత లాభం వచ్చింది అనేది ఈపీఎస్ అనమాట. సో లాస్ట్ క్వార్టర్ 0.27 ఉంటే ఈ క్వార్టర్ 0.25 అనేది వచ్చింది. సో ఓవరాల్గా కంపేర్ చేసుకుంటే జిఎంఆర్ ఇన్ఫ్రా ఎయిర్పోర్ట్స్ అనేది రెవెన్యూ నుంచి బయటకు వచ్చి నెట్ ప్రాఫిట్ కూడా పాజిటివ్గా ఉంది. సో ఆపరేషనల్ లాసెస్ నుంచి బాగానే ఉంది. సో బోత్ రెవెన్యూ అండ్ ప్రాఫిటబిలిటీ కూడా బాగానే ఉంది. సో ఇఫ్ యు ఆర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్, stay invested. Thank you.